ఇంత ఓడగొట్టుకున్నావు ఏంది ఇలా? నీ మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. తక్కువ రావాలి. కనీసం 3000 లైక్లు, 3000 కామెంట్లు, 3000 సబ్స్క్రైబర్లు మెరగాలి. ఇవాళ 3000 సబ్స్క్రైబర్లు. ఎందుకంటే ఇవి మామూలు రాళ్ళు కాదు. అంతేనా? మామూలు రాళ్ళు కాదు. నీకు ఏ బిజినెస్ ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, పిల్లలతో పంచాయతీ ఉన్నా, ఇంకే సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కారం. ఎన్ని ఉన్నాయి మీ బ్రాంచ్లు? ఎన్ని ఉన్నాయి? వెంటనే బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఉన్నాయి. నీకు మేము ఆన్లైన్ లో ఆన్లైన్ లో కూడా అమ్ముతాం. వీడికి రాకుండా సరే ఈయన చెల్లి మాత్రం అది జరా ఇది చూడుర్రి క్రోమ్, ఆన్లైన్ లా అన్ని యూట్యూబ్ ఈ దంతాలు చేస్తారట, ఇన్స్టా అన్నిట్లలో అమ్ముతాం. వెంటనే డైరెక్ట్ ఇంటికి వస్తుంది. జస్ట్ మంత్రం ఎత్తాం, పంపిస్తాం. ఇక నువ్వు పెట్టుకొని తిరగాలి. పరిపాలన ఎందుకు మరి? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ హాస్పిటల్ ఎందుకు? ఈ కథ ఎందుకు? కార్ఖాన ఎందుకు? చదువుకున్నాడు ఎందుకు? ఇదంతా ఎందుకు? రాయి చాలా విలువైంది. రాయి కింద పడ్డదంటే లక్షలు మోసం, లక్షలు. కాబట్టి తొందరగా రావాలి. నువ్వేమో ఓడగొట్టుకున్నట్టున్నావు కానీ తొందరగా రావాలి. ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు. 2000 లైకులు పెరగాలి. ఇవి వెంబట రావాలి. ఇక మిత్రులారా, మీరు కూడా ఎవరన్నా ఇలాంటి వాటిలలో మోసపోతే, ఈ రాళ్ళ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మిత్రులారా. ఈ రాళ్ళు పెట్టుకొని మీరు మోసపోయినా, ఈ రాళ్ళ పేరు మీద మీకు నష్టం జరిగినా, ఈ రాళ్ళ పేరు మీద మీకు మంచి జరిగినా సరే ఇగో మేము పెట్టుకున్నాం, గింత గొన్నం గింత పెట్టుకున్నాం, మాకు మంచి జరిగింది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా సరే ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. ఎందుకంటే శిశుపాలని 100 తప్పులు పూర్తి కావాలని ఇప్పటికి 95 నిన్నే, ఇంకో 5 కోసం వెయిట్ చేస్తున్నాం గంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి అందులో భాగంగా మీరు కామెంట్ చేయండి మిత్రులారా.